హలో సార్, మీ అందరికీ గుడ్ ఈవినింగ్ సార్. ఐఎమ్ కొండపల్లి సత్యనారాయణ సార్. నాది యూట్యూబ్ ఛానల్ సార్. ముందుగా చూసిన వారు సబ్స్క్రైబ్ చేయండి సార్ దయచేసి. ఆ తర్వాత లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఒకసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. నువ్వు నేను తనతో భేదం లేదు. దీనికి వయసుతో సంబంధం ఉంది. ఎవరైనా పెట్టుకోవచ్చు. లింగాష్టకం పాడినవాడు ఎస్పి బాలు గారు. బ్రహ్మమురారి సురార్చిత లింగం అది పాట. బ్రహ్మమురారి సురార్చితలింగం నిర్మల భాసి సుశోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామ దహన కరుణాకరలింగం రావణదర్ప వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం సర్వసుగంధి సులోపితలింగం బుద్ధి వివర్ధన కారణలింగం సిద్ధ సురాసుర వందితలింగం తత్ప్రణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం ఫణిపతి వేష్టిత శోభితలింగం దక్షసు యజ్ఞ వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం కుంకుమచందనలేపితలింగం పంకజహార సుశోభితలింగం సంచిత పాప వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవగణాచిత సేవితలింగం భావైర్భక్తిభిరేవచలింగం దినకరకోటి ప్రభాకరలింగం తత్ప్రణమామి సదాశివలింగం అష్టదళోపరి వేష్టితలింగం సర్వసముద్భవ కారణలింగం అష్టదరిద్ర వినాశనలింగం తత్ప్రణమామి సదాశివలింగం సురుగురు సురువర పూజితలింగం సురువర పుష్ప సదాచితలింగం పరమపరపదమం పరాత్మకలింగం తత్ప్రణమామి సదాశివలింగం లింగాష్టకమిదం పుణ్యం యః పఠేచ్ఛవ సన్నిధౌ శివలోక మహోప్నోతి శివేన సహ మోదతే. అది సార్ లింగాష్టకం. చూశారు సార్ ఎంత మంచిదో లింగాష్టకం. శివుని గురించి లింగాష్టకం చాలా మంచిది సార్. కొండపల్లి సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ చూసిన వారు మొట్టమొదటిగా సబ్స్క్రైబ్ చేయండి సార్. నేను అదే కోరుకునేది. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేస్తే సరిపోతుంది. మీకు తీరిగ్గా ఉన్నప్పుడు లైక్, షేర్, కామెంట్ పెట్టండి సార్. మీ అందరికీ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ సార్. నా వీడియోలు చూసేవారు చూడని వారు అందరూ కూడా బాగుండాలి. అందరిలో నేను ఉండాలి. మీరందరూ మీ పిల్ల పాపలతోటి, మీ తమ్ముళ్ళతోటి, మీ చెల్లెళ్ళతోటి, మీ అక్కలతోటి, మీ అమ్మమ్మలతోటి, మీ నాయనమ్మలతోటి, మీ బంధుమిత్రులతోటి, అందరూ మీ ఇరుగు పొరుగు వాడితో అందరితోటి మంచిగా ఉండాలని, అలానే ప్రతి ఒక్కరూ కుల, మత, జాతి, లింగ భేద వర్గ విచక్షణ ప్రతి ఒక్కరూ నా వీడియోలు చూసేవారు చూడనివారు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను సార్. యూట్యూబ్ ఛానల్ ఎవరైనా పెట్టుకోవచ్చు. యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మనం వెయిట్ లిస్ట్ తీసేయాలి. మనం తీసిన పాటలోని వెయిట్ లిస్ట్ వస్తుంది. దాన్ని డిలీట్ చేయాలి. స్ట్రైక్ రేట్ వస్తుంది అనమాట. అలానే కాపీ రేట్స్ మనం ఇలా తీసిన వీడియోలో పెద్ద వీడియోలో కాపీ రేట్స్ వస్తాయి. అవి కూడా తీసేయాలి. గుళ్ళు కొబ్బరికాయల కాడ కూడా ఒకసారి కాపీ రేట్స్ వస్తాయి. తీసినప్పుడు అవి తీసేయాలి. మిగతావి ఉంచుకోవచ్చు.
అసలుకి అవి చేయకుండా మనం మొహం చూపించుకుంటూ మాట్లాడుతూ అవి చేస్తే ఇంకా మంచిది. అప్పుడు ఇంకా మనకి ఫ్రీమెంట్ ఉంటుంది, అది ఫ్రీగా ఉంటుంది. ఎక్కువ శాతం మనం చూపించేదానికంటే మనం కష్టపడి చూపించి చెప్పింది బాగుంటుంది సార్. ఇలా మధ్య మధ్యలో ఎలాంటి పెద్ద వీడియోలు ఎవరైనా చేయాల్సిందే సార్. చేస్తే మనకే మంచిది, ఎక్కువ అమౌంట్ వస్తుంది. అది సార్ మీ అందరూ ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలి. సబ్స్క్రైబ్స్ మాత్రం మర్చిపోవద్దు సార్. చేయని వారు సబ్స్క్రైబ్ చేయండి, ఒక్కసారి చేస్తే సరిపోతుంది. అలానే లైక్, షేర్, కామెంట్ పెట్టండి. ఉంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.